కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. ఈశావాస్యోపనిషత్తు 4వ మంత్రమును అధ్యయనం చేస్తూ ఉన్నాం. అనేజదేకం మనసో జవీయః నయనద్దేవ ఆపునవన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్ ఆపో మాతరిష్వా దధాతి. అన్ ఏజత్తు అనేజత్తు ఏకం, అది చెల్లించున్నటువంటిది కాదని చెప్పని, ఏకం అద్వితీయమై ఉన్నటువంటి స్వరూపము, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకమై అద్వితీయమై ఉన్నటువంటి స్వరూపము. మనసః జవీయః, మనసు కంటే వేగముగా, దానికంటే ముందే ఉండేటువంటిది. దాని విషయం మనం గతంలో చెప్పుకున్నాం. నా ఏనత్ దేవాః ఆపునవన్ పూర్వం అర్షత్, నా ఏనత్ దేవాః దేవతలు నా ఆపునవన్ వాళ్ళు పొందలేకపోయిరి, దేవతలు ఆ బ్రహ్మమును పొందలేకపోయిరి అన్నాడు. దేవతలు అనేటువంటి మాటకు అందరూ భాషగారులందరూ కూడా ఇంద్రియములు అనే విషయం చెప్పుకొచ్చారు. ఇంద్రియములు నా ఆపునవన్ పొందలేకపోయెను. దేవాహ అనగా దేవతలు అనే అర్థం వస్తుంది. కానీ భాష్యకారులందరూ కూడా దేవాహ అంటే ఇంద్రియములు అనే విషయం కూడా చెప్పుకొచ్చారు. దేవతలు ఆ బ్రహ్మమును గుర్తించలేకపోయిరి అనే విషయం మనకి కేనోపనిషత్తులో కూడా వస్తుంది. కేనోపనిషత్తులో దేవతలు అహంకారానికి గురవుతారు. రాక్షసులపై విజయం సాధించి, ఈ విజయం మాదే, మా పరాక్రమంతో వాళ్ళను ఓడించాము, విజయాన్ని సాధించాము అనేటువంటి ఉత్సాహంతో ఇంద్రలోకంలో ఒక విందు ఏర్పాటు చేసుకోవటం, మేము విజయాన్ని సాధించామనే గర్వంతో వాళ్ళు ప్రవర్తించటంతో, ఆ విధంగా వాళ్ళ గర్వాన్ని పోగొట్టడానికి ఆ బ్రహ్మమే యక్షరూపముగా ఆవిర్భావమైనటువంటిది. ఆ ప్రకారంగా ఆవిర్భావమైనప్పుడు ఆ వచ్చింది ఎవరనే విషయం తెలియక మరి ఇంద్రుడు వాయుదేవుణ్ణి పంపి ఎవరో తెలుసుకోరా అని చెప్పటం, వాయువు పోయి ఆ స్వరూప విధానం తెలియలేక వెనుదిరిగి నిస్సత్వతో నిరుత్సాహముతో వెనుదిరిగి వచ్చిన విధానము. ఆ తర్వాత మళ్ళీ అగ్నిదేవుడు పోగా అగ్నిదేవుడు కూడా ఆ యొక్క స్వరూప విధానం తెలియక ఆయన వెనక్కొచ్చిన విధానము అని. చివరికి ఇంద్రుడే పోయినప్పుడు అక్కడ ఆ యక్షరూపము బ్రహ్మము అదృశ్యం కాగా ఆ స్థానంలో ఉమా అనేటువంటి ఓంకార స్వరూపిణి ఉండి, మీరు ఈ విధముగా దేవతలై ఉండి అహంకారానికి గురి కావటంతో మీ అహంకారం తొలగించటానికి ఆ బ్రహ్మమే ఆ ప్రకారంగా వచ్చిందని చెప్పనే విషయాన్ని చెప్తుంది అక్కడ. కాబట్టి ప్రకారముగా ఇంద్రుడికి తెలియలేదు, వాయువుకి తెలియలేదు, అగ్నికి తెలియలేదు అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ చెప్పడం జరుగుతుంది కేనోపనిషత్తులో. కారణం ఏంటంటే దేవతలై ఉన్నప్పటికీ కూడా ఈ అహంకారాది గుణాలకు
ఆసురి గుణాలకు లోనైనట్లయితే వాళ్ళు కూడా బ్రహ్మమునకు పరమాత్మకు దూరంగా ఉండే విధానం అనే విషయం మనకి దీని ద్వారా అర్థమవుతుందన్నమాట. దేవతలైనప్పటికీ కూడా మరి అహంకారానికి గురయ్యారు. మేమే మా యొక్క వల్ల మా ప్రభావంతోనే మేము జయించాం అనేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ గుణ ప్రభావాలలోనేటువంటి వారు పరమాత్మకు దూరంగా ఉంటారనే విషయాన్ని చెప్పటానికి ఇంకా మనకు కథాంశంలో వస్తుంది. ఈ ప్రకారంగా దేవతలు అనేటువంటిది ఏంటంటే ఈశ్వర శరీరములో ఉన్నటువంటి ఇంద్రియాలని దేవతలు అంటారు. జీవ శరీరములో ఉన్నటువంటి మరి వాటిని ఇంద్రియాలు అని చెప్పాను. అందువల్ల భగవత్ స్వరూపాన్ని ఎవరో కూడా తెలుసుకునే అవకాశాలు లేవు అని చెప్పని వినమ్రులై విధేయులై సాత్విక స్వభావం కలిగి మరి శుద్ధ సాత్వికత కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే ఆ పరమాత్మను బ్రహ్మమును తెలుసుకోవటం అనేటువంటి విషయం. మరి దేవతల సహితము కూడా ఆ బ్రహ్మమును అవలోకన చేసే విషయముగా మనకి కృష్ణ పరమాత్మ ధ్యానము ద్వారా పరమశివుడు ధ్యానము ద్వారా గుర్తించినట్లుగా మనం చూస్తున్నాము. అందుచేత పరివర్తన చెందినటువంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే పరమాత్మను చేరగలరు అనేటువంటి విషయం దాని ద్వారా అర్థమవుతుంది. రెండవ అంశం ఏంటంటే నా ఏనత్ దేవాహ ఆపునవన్ పూర్వం అర్షత్. ఇంద్రియములకు అది పొందబడేదిగా లేదు. నా ఆపునవన్ అనగా పొందబడేదిగా లేదు. ఇంద్రియములు ఆ బ్రహ్మమును గుర్తించలేవు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. కాబట్టి మనసు కానీ ఇంద్రియాలు కానీ ఏవి కూడా ఆ బ్రహ్మమును గుర్తించగలిగే సామర్థ్యం లేదనేటువంటిది. ఎందుకంటే ఇంద్రియాలకు ఉన్నటువంటి వాటి ప్రభావం వ్యావహారికమై ఉన్నటువంటి వస్తుస్వరూపాన్ని విషయం చేయగలుగుతాయే తప్ప పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమునవి విషయం చేయలేవు అనేది ఒకటి. వాటి పరిధిలో ఉన్నటువంటి వాట్లను విషయం చేయగలుగుతాయే తప్ప వాటి పరిధికి అతీతముగా ఉన్నటువంటి వాట్లను అవి విషయం చేయగలిగే సామర్థ్యం వాటి యందు లేదు. కాబట్టి నా ఆపునవన్ అవి పొందలేకపోయెను. నేత్రేంద్రియము అది ప్రయాణం చేస్తూ ఉన్నది. ఎంతవరకు అంటే అనాత్మ వస్తువు నామరూప సహితమై ఉన్నటువంటి అనాత్మ వస్తువు వైపు మాత్రమే పోగలుగుతుంది. నేత్రేంద్రియ సామర్థ్యాన్ని పెంచినట్లయితే విశ్వములో ఉన్నటువంటి అణు పరమాణువుల పరిధి వరకు కూడా అది ప్రసరించగలదు. మనస ఇంద్రియం అనేది నేత్రేంద్రియము దాని సామర్థ్యాన్ని పెంచినట్లయితే మనం స్థూలంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి వాటిని కూడా నేత్రం చూడగలుగుతుంది. ఖగోంధ్రాలలో ఉన్నటువంటి నక్షత్రాలను కూడా సూక్ష్మంగా ఉన్నటువంటి వాటిని కూడా ఒక యంత్ర సహాయముతో గుర్తిస్తూ ఉన్నారు. అంటే ఎంతో అణువులు పరమాణువులుగా ఉన్నటువంటి వాటిని కూడా నేత్రేంద్రియం ద్వారా దర్శిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే కొన్ని పరికరాల సహాయం తీసుకుని గుర్తించే విధానము. చూసేది మాత్రం నేత్రేంద్రియమే. అట్లా అనాత్మ ఎంతవరకైతే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుందో అంతవరకే కూడా అది ప్రయాణం చేయగలిగే అవకాశం ఉంది తప్ప పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును విషయం చేయగలిగే సామర్థ్యం నేత్రానికి లేదనేటువంటిది. అట్లా నేత్రంతో పాటు మిగతా ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలన్నిటికీ కూడా వర్తించేటువంటి యొక్క విషయమే. కాబట్టి ఇంద్రియములు వ్యావహారిక పదార్థముల వాటి ద్వారా నిర్మాణం చేయబడింది కాబట్టి అవి వ్యావహారికం వరకే పోగలుగుతాయి తప్ప పారమార్థికం వద్దకు పోగలిగే శక్తి వాటికి లేదు. ఎందుకంటే బ్రహ్మము నుండి ఆవిర్భావం కాలాది ఇంద్రియాలు ప్రకృతి నుంచి ఏర్పడ్డాయి.
అవి కూడా పంచభూతాలు అనేటువంటి పరిధిలో ఏర్పడ్డటువంటివి. పంచభూతాలకు అతీతముగా చూసినట్లయితే అహంకార తత్వం, మహత్తత్వం, అవ్యక్త తత్వం అనబడేటువంటివి ఉన్నాయి. కానీ వీటి యొక్క పరిధి ఎక్కడ అంటే ఈ పంచభూతములు అనబడేటువంటి వాట్ల కాడే వీటి యొక్క ఉత్పత్తి విధానం అంతా అక్కడే ఉందన్నమాట. అది ఈ పంచభూతములు అనబడేటువంటివి కూడా చూసినట్లయితే అవి తామసికాంశం వల్ల ఏర్పడ్డటువంటివి. కాబట్టి తామసికాంశముతో ఏర్పడ్డటువంటి పంచభూతములు, వాటిల్లో ఉన్నటువంటి జ్ఞానేంద్రియం, పంచభూత గోళకములలో ఉన్నటువంటి పంచేంద్రియాలు. కాబట్టి అవి కేవలం గుణ సంబంధమై ఉన్నటువంటివి. సాత్విక అంశము చేత నీకు చూసినట్లయితే మరి జ్ఞానేంద్రియములు అర్ధభాగంగా ఏర్పడగా మిగతా అర్ధభాగం అంతఃకరణం ఏర్పడేను అని చెప్పినాయి. సాత్విక అంశం అర్ధభాగముగా జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి కాబట్టి అవి తెలుసుకునేటువంటి స్వభావం కలిగి ఉన్నాయి. ఇందువల్ల దాంట్లో సాత్వికం ఉండటం కారణంగా సత్వాత్ సంజాయితే జ్ఞానం, సత్వాత్ సంజాయితే జ్ఞానం, సాత్వికం వల్ల జ్ఞానం కలుగుతుందనే విషయం ఉంది. కాబట్టి అలాంటి ఆ సాత్వికం జ్ఞానేంద్రియముల యందు ఉండటం కారణంగా వాటి తెలుసుకునే సామర్థ్యం అనేది వచ్చింది. స్వతసిద్ధంగా అవి అనాత్మ సంబంధ వస్తువులే అయినా కానీ దాంట్లో సాత్విక గుణం అనేది ప్రవేశించి ఉంది కాబట్టి తెలుసుకోవటం అన్నటువంటి లక్షణం వాటిల్లో ఉందన్నమాట. అయితే తెలుసుకోవటం అనే లక్షణం ఎంతవరకు అని చెప్పనంటే అది పంచభూతముల అంశములతో చేరి ఉన్నటువంటి గోళకాలలో చేరి ఉన్నాయి కాబట్టి అవి పంచభూత పరిధిలో ఉన్నటువంటి వాటి వరకు మాత్రమే అవి తెలుసుకోగలుగుతాయి తప్ప పంచభూతములకు అతీతముగా ఉన్నటువంటి వాటి విషయంలో అవి తెలుసుకునే సామర్థ్యం లేదు. ఎందుకంటే పంచభూతాలకు అతీతముగా ఏమున్నాయంటే అహంకార తత్వం ఉన్నది, అట్లనే మరి మహత్తత్వం ఉన్నది, అవ్యక్త తత్వం ఉన్నది, ఆ ప్రకారంగానే కాలము కూడా ఉన్నది. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా మరి నేత్రాలకు విషయం కావు. అట్లా అంతరేంద్రియములుగా ఉన్న మనస్సు, బుద్ధి, తెలివి, అహంకారం అనబడేటువంటి వాటిలో కూడా జ్ఞానేంద్రియాలు విషయం చేయలేవు. వాటికి ఆ పరిధిలోకి పోగలిగే శక్తి జ్ఞానేంద్రియాలకి లేవు. అవి కేవలం అంతరములో ఉన్నాయి, అంతరేంద్రియాలు అన్న వాటిని. అంతరములో ఉన్న అంతరేంద్రియాలుగా పిలువబడేటువంటి మరి జ్ఞానేంద్రియము, అంతరేంద్రియములుగా ఉన్న మనస్సు, బుద్ధి, అహంకారాదులు అవి చెప్పినప్పుడు మనకి పంచభూతములకు పైన ఉన్నటువంటి అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము స్థానాలలో చెప్పడం జరుగుతూ ఉన్నది. అహంకారతత్వ స్థానములో మనస్సు, మహత్తత్వ స్థానములో బుద్ధి, అవ్యక్త తత్వ స్థానములో అహంకారము ఇట్లా చెప్పటం జరుగుతుంది. కాబట్టి అవి అంతరేంద్రియములుగా ఉన్నటువంటివి. ఈ పంచభూతములు బాహ్యముగా ఉన్నటువంటి ఇవి స్థూలభూతములుగా, అవి సూక్ష్మభూతములుగా చెప్పే విధానము. కాబట్టి ప్రకారంగా మరి జ్ఞానేంద్రియములు పంచభూతములకు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ వాటి పరిధిలో చేరి ఉన్న విధానం కాబట్టి వాటి పరిధిలో ఉన్నటువంటి వాటి వరకే ఈ జ్ఞానేంద్రియములు ప్రయాణం చేసే విధానం. ఇప్పుడు ఘ్రాణేంద్రియం ఉందంటే అది పృథివీ యొక్క వైపుకే పోతుంది. అది ఇంకా అది జలము, అగ్ని, వాయువు, ఆకాశం వైపుకు పోదది. అది ఉన్నతమైనటువంటి స్థలం. అది అగ్ని కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ ఇంకా పైన ఉన్నటువంటి స్థలం. అది అట్టి పైదాకా ప్రయాణం చేయగలిగే విధానం ఘ్రాణేంద్రియానికి లేదు. అంటేనే జహ్వేంద్రియం ఉందని చెప్పనంటే ఈ జహ్వేంద్రియము మరి తన పరిధిలో ఉన్నటువంటి జలతత్వం యొక్క వైపుకే తప్ప దాని పైన ఉన్నటువంటి అగ్ని సంబంధ విషయాలు కానీ
వాయు సంబంధ విషయాలు కానీ, ఆకాశ సంబంధ విషయాలు కానీ వాటి పరిధికి జిహ్వ ప్రయాణం చేయలేదు. దీని స్థానం చాలా దిగువ. ఒకవేళ పృథివీ సంబంధమైన ఘ్రాణేంద్రియానికంటే కొంచెం ఉన్నతం కావచ్చేమో కానీ ఆ పై వాటికి ఇది చాలా నీచముగా కింద భాగంలో ఉన్నది. కాబట్టి కింద భాగంలో ఉన్నటువంటి మరి జిహ్వేంద్రియం ఆ పైన ఉన్నటువంటి అగ్ని సంబంధ విషయాల వైపుకు కానీ, వాయు సంబంధ విషయాల వైపుకు కానీ, ఆకాశ సంబంధ విషయాల వైపుకు కానీ ఇది ప్రయాణం చేయలేదు. కాబట్టి తన పరిధిలో ఉన్నటువంటి జల సంబంధ విషయాల వరకే అది ప్రయాణం చేస్తుంది. ఆ జల సంబంధ పరిధిలో తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు, షడ్రసాలు కానీ, అనంత కోటి రుచులు కానీ అనేకం ఏర్పడుతూ ఉన్నాయి. ఈ షడ్రసాలనే ఆసరాగా చేసుకుని మరి మానవులు అనేక రుచులు అనేటువంటి వాటిను నిర్మాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటికి ఈ రసాలే కారణం. తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం ఇవి ప్రధానంగా ఉన్నటువంటివి. వాటిని అనుసరించి అనేక వందల రుచులను తయారు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఎన్ని వందల వేలు నిర్మాణం చేసినా కానీ రుచులు అవన్నీ కూడా జిహ్వేంద్రియ పరిధి వరకే చేరిపోతాయి. కాబట్టి వాటి పరిధిలోనే అది దాని యొక్క గమనిక అనేటువంటిది జిహ్వేంద్రియానికి అంతవరకే తప్ప నేత్రేంద్రియ పరిధిలో ఉన్న దృశ్యాలు కానీ, వాయు పరిధిలో ఉన్న స్పర్శలు కానీ, ఆకాశ పరిధిలో ఉన్నటువంటి శబ్దములు కానీ వాటి దాకా అది పోలేదు. నేత్రేంద్రియం చూసినట్లయితే తన పరిధిలో ఉన్నటువంటి దృశ్యముల స్థాయి వరకే కానీ తనకు పైన ఉన్నటువంటి వాయు సంబంధ స్పర్శలు కానీ, అగ్ని సంబంధ స్పర్శలు కానీ అది చేరలేదు. ఈ ప్రకారంగా చూసినట్లయితే ఒక్కొక్క స్థానంలో ఉండి తన పరిధిలో ఉన్నటువంటి వాటిని తెలుసుకునే విధానం తప్ప అది కింద చేరి ఉన్న వాటిని కానీ, పైన చేరి ఉన్న వాటిని కానీ అవి తెలుసుకోలేదు. ఉదాహరణకు నేత్రేంద్రియం అది తెలుసుకుంటుంది, చూడగలుగుతుంది. కానీ అది తనకు పైన ఉన్నటువంటి వాయు సంబంధ స్పర్శలు కానీ, ఇంకా పైన ఉన్నటువంటి ఆకాశ సంబంధ శబ్దములు కానీ, తనకు దిగువలో ఉన్నటువంటి జల సంబంధ రసాలు కానీ, అట్టనే పృథివీ సంబంధ గంధములు కానీ అవి కూడా తెలుసుకోలేదు. తన పైన ఉన్న వాటిని తెలుసుకోలేకపోవటం అనేది చూసినట్టు పైన ఉన్నాయి కాబట్టి గోచరం. తన దిగువలో ఉన్నాయి కదా, అవి చూడగలుగుతుందా అని చెప్పనంటే, ఎందుకంటే అగ్ని అనేటువంటిది కారణం, జలానికి కారణం అదే, పృథివీకే కారణం అదే. కనుక అగ్నిగా ఉన్నటువంటి తన కార్యములే జలము, పృథివీ కూడా తన కార్యములే. తాను కారణం, రెండింటికి కారణమై ఉన్నప్పటికీ కూడా తన కార్యములుగా ఉన్నటువంటి మరి జల సంబంధ రసాలు కానీ, పృథివీ సంబంధ గంధాలు కానీ వాట్లను తెలుసుకునే సామర్థ్యం నేత్రానికి అక్కడ లేదు. ఒకవేళ పృథివీ తన కారణమగు జలంలో చేరిపోవచ్చు, జలం తన కారణమగు అగ్నిలో చేరిపోవచ్చు. కాబట్టి ప్రకారంగా ఈ రెండు మూర్తములుగా ఉన్నటువంటి పృథివీ అనేది మూర్తము, జలం అనేది మూర్తము. ఈ రెండు మూర్తములు కూడా అగ్నియగు మూర్తమునందే మరి లీనమైపోతాయి. అగ్ని కారణం కాబట్టి తన కార్యము జలము, పృథివీ కనుక ఇవి కాలాంతరంలో వాటి యొక్క స్థూలత్వాన్ని కోల్పోయి సూక్ష్మత్వాన్ని పొందినప్పుడు కారణాల్లో చేరిపోతాయి. కాబట్టి పృథివీ జలంలో చేరిపోతుంది, జలం అగ్నిలో చేరిపోతుంది. ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ప్రళయ కాలములో తన కార్యములకు పృథివీ జలము తనలో విలీనం కావచ్చేమో కానీ
కానీ పృథివీ సంబంధమై ఉన్నటువంటి గంధములు కానీ, జల సంబంధమై ఉన్నటువంటి రసాలు కానీ, ఈ నేత్రేంద్రియం అనేటువంటిది వాట్లను చూడగలిగే సామర్థ్యం దానికి లేదు. అంత లెక్క ప్రయాణం చేయగలిగే అవకాశాలు లేవు. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే ఏ ఇంద్రియానికి కూడా తన కింద ఉన్నటువంటివి కానీ, తన పైన ఉన్నటువంటివి కానీ తెలియబడవు. తన పరిధిలో చేరి ఉన్నటువంటి వాటిలను మాత్రమే అవి తెలుసుకోగలిగేటువంటి ఒక నియంత్రణ అనేటువంటిది వాటికి అట్లాగా సృష్టి విధానంలో వచ్చేసేసింది. కాబట్టి ఆ ప్రకారంగా తన పరిధిలో ఉన్నటువంటి వాట్లను మాత్రమే చూడగలిగేటువంటివిగా ఉన్నాయి ఇంద్రియాలు అని అర్థం. అంటే త్వగేంద్రియం చేసుకోండి. ఆ త్వగేంద్రియం కూడా తన పరిధిలో ఉన్నటువంటి వాయువు యొక్క సంబంధ స్పర్శలు వాటిని గ్రహించగలగటమే తప్ప తనకు పైన ఉన్నటువంటి ఆకాశ సంబంధ శబ్దములు కానీ, తనకు దిగువలో ఉన్నటువంటి అగ్ని సంబంధ దృశ్యాలు, అటనే జల సంబంధ రసాలు, పృథివీ సంబంధ గంధములు, కాబట్టి వాటిలను కూడా గమనించగలిగే శక్తి మరి ఆ త్వగేంద్రియానికి లేదు అని అర్థం. కాబట్టి ప్రకారముగా వాటి వాటి స్థానాలలో వాటి పరిధులలో ఉన్నటువంటి వాటినే తెలుసుకునే సామర్థ్యం అనేటువంటిది ఇంద్రియాలకి లేదన్నమాట. ఇందా చెప్పుకున్నట్లుగా అగ్ని కార్యములుగా ఉన్న జలము పృథివీ, అంటే వాయువు యొక్క కార్యములుగా ఉన్న అగ్ని జలము పృథివీ తన కార్యములే కదా. తన కార్యములై ఉన్నటువంటి విధానంలో కూడా మరి ఆ కార్యముల యొక్క సంబంధమై ఉన్నటువంటి విషయాలని మరి ఆ త్వగేంద్రియము తెలుసుకోలేకపోతున్నది, చేరలేకపోతున్నది. ఈ ప్రకారముగా వాటి కార్యములుగా ఉన్నటువంటి వాటి గుణములు ఏవైతే ఉన్నాయో వాటి వరకే పోలనేటువంటి యొక్క ఇంద్రియములు అసలు పంచభూతాలకు సంబంధమే లేనటువంటిదిగా, అది పారమార్థిక సత్తాగా చెప్పేటువంటి మరి బ్రహ్మము దాకా ఎలా పోగలిగే అవకాశం ఉంటుంది? పరిమిత విధానం కలిగే ఉన్నది. తన యొక్క సర్కిల్లో ఉన్నటువంటి యొక్క వాట్ల వరకే అది పోగలిగే అవకాశమే తప్ప తనకి దిగువలో ఉన్నటువంటి భూతములు కానీ, తన పైన ఉన్నటువంటి భూత సంబంధ విషయాలు కానీ అవి తెలుసుకునే పరిధిలో తెలుసుకునే సామర్థ్యం కలిగి లేవు అనేటువంటి విషయంగా చూసినట్లయితే నా ఆపునవన్ దేవాహ దేవతలు అనగా ఇంద్రియములు నా ఆపునవన్ పొందలేకపోయెను అన్నాడు. పొందలేకపోయిననే మాట తన పరిధిలో ఉన్నటువంటి తన యొక్క మరి తన కార్యములుగా ఉత్పన్నమైనటువంటి పంచభూత సంబంధమై ఉన్న విషయాల దాకానే అది పోలేనటువంటి యొక్క అసమర్థత కలిగి ఉన్న ఇంద్రియాలు ఇక పారమార్థికమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క పరిధికి ఇవి చేరగలిగే అవకాశం ఉందా అని చెప్పనంటే దేవాహ అనగా ఇంద్రియములు నా ఆపునవన్ పొందలేకపోయెను అని అర్థం. పూర్వం అర్షత్తు కాబట్టి వాటికంటే ముందే చేరి ఉన్న విధానం. తత్ ధావత అన్యాన్ అత్యేతి తిష్టత్తు తత్ ఆ బ్రహ్మము ధావత పెరిగడుచున్నటువంటి అన్యాన్ ఇతరమైనటువంటి వాట్లను అత్యేతి అధికరించి తిష్టత్తు ఉండెను. అన్నింటికంటే కూడా అది అతీతమై ఉన్నటువంటి విధానము. కాబట్టి 20 తత్వాలుగా ఉన్నటువంటి ఇట్లలో ఏది కూడా దాన్ని చారలేదు, అన్నింటికంటే అతీతముగానే అది కలిగి ఉండెను అన్నాడు. అత్యేతి అధికరించి ఉన్నదే తప్ప అది దేనికి కూడా అందుబాటుగా దేనికి కూడా విషయం అయ్యే విధానముగా లేదు అనేటువంటి అర్థం. కాబట్టి మనకు మాండూక్యోపనిషత్తులో చూసినట్లయితే దాంట్లో ప్రపంచ ఉపశమం అనే మాట అక్కడ వాడతాడు. చతుర్థం 4వ స్థానముగా చూసినప్పుడు అక్కడ అవన్నీ కూడా ఉపశమించిన తర్వాతే అక్కడ ఆత్మ యొక్క స్వరూపము తెలియబడేటువంటి యొక్క అంశము అని చెప్పని అంటాడు మాండుక్యములో. కాబట్టి ప్రకారముగా తత్ ధావత అన్యాన్ అత్యేతి తిష్టతు తస్మిన్ ఆపహ మాతరిష్వ దధాతి
తస్మిన్ అనగా బ్రహ్మమునందు ఆపహ జలములు మాతరిష్వ వాయువు దదాతి వాటను ధరించి ఉన్నటువంటి యొక్క విధానము. మాతరిష్వ అంటే మాతరి, మాతరిష్వ అంటే మాతరి, మాతరి అనగా వాయువు అన్నమాట. మాతరిష్వ అన్నప్పుడు వాయువు. నా దధాతి ధరించి ఉన్నటువంటి విధానము. దానికి స్వామివారు కూడా మహాకారణ స్వరూపమైనటువంటిది మాతరిష్వ అనే మాట చెప్పుకొచ్చారు. మహాకారణ స్వరూపము మాతరిష్వ. తస్మిన్ ఆపహ మాతరిష్వ దదాతి. ఆపహ అంటే చేష్టలు అనే మాట వాడారు. అనగా మహాకారణమగు శ్వాస, మహాకారణమే శ్వాసగా పరిణమిస్తూ ఉన్నది. ఆ మహాకారణమే మనలో మరి పంచవాయువులుగా విభజింపబడ్డటువంటి విధానం. ప్రవిభజ్య తనను తాను విభజించుకొని అని అర్థం. మన శరీరములో ఈ ప్రాణములు అనబడేటువంటివి ప్రధానమై ఉన్నటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. శరీరం సమస్త వ్యవహారములకు ఈ ప్రాణములే కారణం. ప్రాణముల ఆసరా కలిగే మన ఈ యొక్క దేహాలన్నీ కూడా నిలబడి ఉన్నాయి. అట్టి ఆ ప్రాణం భగవంతుడు దదాతి ధరించి ఉన్నాడు. తస్మిన్ తస్మిన్ తన యందట ఆపహ మాతరిష్వ దధాతి అన్నాడు. పైన ఉన్న ఇంద్రియాలకేమో అతీతుడు అనే విషయాన్ని చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ మాతరిష్వ ఆపహ మాతరిష్వ దధాతి, ఆ బ్రహ్మము దధాతి ధరించి ఉన్నది. దుదాన్ ధారణ పోషణయోహో అనగా ప్రాణములు మాత్రమే బ్రహ్మముతో అనుసంధానం కలిగి ఉన్నటువంటి విషయము. మన స్వామివారు చెప్పే మాట కూడా మరి పరమాత్మతో సాక్షాత్తు అనుబంధం కలిగి ఉన్నటువంటిది ఈ మహాకారణము, మహాకారణాత్మిక శ్వాస. మహాకారణము అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. అంటే ఆ బ్రహ్మాకార వృత్తి అనేది బ్రహ్మమునకు అవిభాజ్యమై ఉన్నటువంటి స్వరూపము. బ్రహ్మమునకు అవిభాజ్యమై ఉన్నటువంటి స్వరూపముగా ఉన్నటువంటి అది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అన్నారు. దానినే ఓంకార స్వరూపము అన్నారు. అదే మహాకారణము అన్నారు. అదే ఆది పరాశక్తి అనేటువంటి మాట. కాబట్టి ఆ ఆది పరాశక్తిగా ఉన్నటువంటి ఆ మహాకారణము, ఆ మహాకారణమే ప్రవిభజ్య తనను తాను విభజించుకొని మరి దశవిధ వాయువులుగా అని అర్థం. పంచవాయువులు దశవిధ వాయువులు. వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ ఇట్లా దశవిధ వాయువులకు విభజించుకొని శరీరములో అన్ని చేష్టలకు ఇవి కారకమయ్యాయి. ఇక్కడ చేష్టలు అనేదానికి ఆపహ అన్నారు. ఆపహ అంటే చేష్టలు అని అన్నారు. మాతరిష్వ మాతరి అంతరిక్షే అంతరిక్షే తిష్టతీతి మాతరిష్వ. అంతరిక్షమునందు ఉండేటువంటిది మాతరి అన్నారు వాయువుని. అంతరి ఈక్షతే ఇది అంతరిక్షం. అంతరి లోపల, ఈక్షతే చూడబడే దానిని అంతరిక్షం అని చెప్పనన్నారు. అంతరిక్షం అని చెప్పనంటే అది ఆకాశం కింద అర్థం వస్తుంది. అంతరిక్షము అంటారు.
అంతరి లోపల, ఈక్షతే చూడబడేది, అంతర ఈక్షం అంతరిక్షం, అంతరిక్షం ఆకాశం లోపల. ఇక్కడ ఆకాశము అని చెప్పని అన్నప్పుడు సుషుమ్న ఆకాశము, చిదాకాశము, ఆ చిదాకాశము అగు సుషుమ్న ఆకాశము నుండి ఉత్పన్నమై వస్తున్నటువంటిది ఈ శ్వాస. మహాకారణమునందు ఇమిడి వస్తున్నటువంటి ఈ శ్వాస కాబట్టి అది మరి అంతరిక్షము కనుక ఇది మాతరి. మాతరి అంటే మాతే అంతరిక్షం, అది సుషుమ్న అనేటువంటి యొక్క అంశము. అక్కడి నుంచి ఆ యొక్క శ్వాస అనేటువంటిది కదిలి వస్తున్నది. ఈ మాటలు మనకి కఠోపనిషత్తులో కూడా మీకు చూడవచ్చు. సుషుమ్న ఆకాశం అనేటువంటిది అది సుషుమ్న రంధ్రము అన్నారు, అది ఏకనాడి. దాన్ని అనుసరించి ఉన్న నాడులు 2, ఇడా పింగళ అని. దాన్ని ఆశ్రయించిన నాడులు శతనాడులు అన్నారు. ఆ శతనాడులకు ఆశ్రయించి ఉన్నటువంటివి సహస్రనాడులుగా విభజింపబడ్డటువంటి విధానముగా మనకి చెప్పామాట. 72 నాడి మండలాలన్నిటినీ కూడా చేరిపోయి శ్వాసలు శరీరాన్ని అన్ని విధాలా కాపాడే విధానము. సమస్త చేష్టలకు ఇవే కారణం. శ్వాసలు ఉండబట్టే సమస్త వ్యవహారం అంతా కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా శరీరానికి ప్రధానమై ఉన్నటువంటి ఈ శ్వాస అనేటువంటి దానిని అది ధరించి ఉండటం కారణముగా తస్మిన్ ఆపహ మాతరిష్వ దధాతి, మాతరి అంతరిక్షే తిష్టతీతి మాతరిష్వ, అది సుషుమ్నాయందు ఉన్నటువంటి స్వరూపము. బ్రహ్మము యొక్క ఆశ్రయము ద్వారా కదులుతున్నటువంటి స్వరూపము. శ్వాసల కదలిక వల్లే సమస్త ఇంద్రియ వ్యాపారం అంతా కూడా, స్థూలదేహ వ్యాపారం అంతా కూడా ఉన్నటువంటి విధానము. దాన్నే స్వామివారు మూలాధారమునందు వివరించినటువంటి అంశం కూడా ఆ మహాకారణమే అటు సూక్ష్మదేహం యొక్క చేష్టలకు, అట్టి ఆ మహాకారణమే స్థూలదేహం యొక్క చేష్టలకు మూలాధారముగా మహాకారణమే ఉందనే విషయం చెప్తారు. అటు సూక్ష్మదేహం వ్యవహరించాలన్నా మహాకారణమే, ఇటు స్థూలదేహం వ్యవహరించాలన్నా మహాకారణమే. స్థూలదేహమేమో గోళకాత్మికమై ఉన్నది, సూక్ష్మదేహమేమో ఇంద్రియాత్మికమై ఉన్నది. ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహము జడమే, గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూలదేహము జడము. ఈ రెండు స్వతసిద్ధంగా వ్యవహరించగలిగే శక్తి వాడికి లేదు. తెలివి కనుక పనిచేయకపోయినట్లయితే సూక్ష్మదేహం ఏం పనిచేయదు. తెలివి స్వద్ధంగా స్పష్టముగా ఉంటేనే సూక్ష్మదేహం అన్ని వ్యవహారాలు చేస్తుంది. అదే ప్రకారముగా ఈ యొక్క శ్వాస అనేది సమర్థవంతముగా ఉన్నప్పుడే స్థూలదేహము కూడా అన్ని అవయవాలు సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ప్రాణశక్తి సన్నగిల్లిందా అంటే స్థూల శరీరం డసిపోతుంది, దాని శక్తిహీనం అవుతుంది. శరీరంలో కదలికలు పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి శ్వాస అనేది సమర్థవంతంగా ఉన్నప్పుడే, ప్రాణశక్తి సమర్థవంతంగా ఉన్నప్పుడే స్థూల దేహం యొక్క సంబంధ అవయవ శ్రేష్టలు బాగా పనిచేసే విధానం అనేది ఉంటుంది. ఈ చేష్టలు అనేటువంటి మాటే ఇక్కడ ఆపహ అనేటువంటి దానికి అర్థం చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇదే అర్థం చెప్పుకొచ్చారు. స్వామివారు కూడా తన ఈశావాస్యంలో ఆపహ అంటే చేష్టలు అనే అంశమే చెప్పడం జరిగింది. కాబట్టి తస్మిన్ ఆపహ మాతరిష్వ అనే దానికి మనం చెప్పుకున్నట్లుగా మాతరిష్వ సామాన్యంగా వాయువు అంటాము, లేకపోతే పవనము అంటాము, అనేక పేర్లు ఉన్నాయి. ఈశావాస్యంలో చివరిలో మీకు మంత్రంలో అక్కడ వాయు అనిల అనే పదాలు అక్కడ వాడతాడు. మీకు ఈశావాస్యంలోనే చివరిలో వచ్చే ఒక మంత్రంలో వాయు అనిల అమృతం అదేదం భస్మాంతం శరీరం అనే మంత్రంలో
వాయు అనిల అనే పదాలు అక్కడ వాడతాడు. అక్కడ అసలు రెండు కూడా ఒకే స్వరూపానికి ఉన్నటువంటి పదాలే. కానీ అక్కడ వాయు అనిల అనే పదాలు రెండు వాడడంలో గల కారణాలు అక్కడ మనం విచారించుకోవాల్సి ఉంటుంది. ఆడపోయాక విచారిద్దాము. ఇక్కడ మాత్రం మరి వాయువు, పవనము, గాలి అనే పదాలు కాకుండా మరి మాతరిష్వ అన్నటువంటి పదముతో సంబోధన చేస్తూ ఉన్నారు. ఎందువల్ల మాతరిష్వ అనే దానికి మాతరి అంతరిక్షే తిష్టతీతి మాతరిష్వ, అంతరిక్షములో నుండి అది తన యొక్క గమనం చేసుకుంటుంది కాబట్టి దానికి మాతరిష్వ అనే పదం వాడారు. కాబట్టి అంతరిక్షం అనే దానికి ఏం చెప్పుకున్నారు? అంతరీక్షతే, లోపల చూడబడేటువంటిది అంతరిక్షము. అంతరిక్షం అన్నప్పుడు ఇది సుషుమ్న ఆకాశం కాబట్టి అక్కడ సుషుమ్న యందు ఉన్నటువంటి ఆకాశం, దాన్ని సుషుమ్నాకాశము అన్నారు. దాన్ని దహరాకాశము అన్నారు. దాన్ని చిదంబర ఆకాశం అన్నారు. ఈ ప్రకారముగా అనేక పదాలుగా మహాత్ములు చెప్తున్నటువంటి అంశం కాబట్టి అక్కడి నుంచి ఈ శ్వాస అనేది దదాతి, ధరించి ఉందనే మాట కూడా అక్కడ వాడారు మంత్రంలో. తస్మిన్ ఆపహ, తస్మిన్ అనగా బ్రహ్మమునందని అర్థం వస్తుంది. తస్మిన్ ఆపహ చేష్టలు మాతరిష్వ దధాతి, కాబట్టి మాతరిష్వ అనేటువంటి యొక్క వాయువుని దధాతి, ధరించి ఉన్నటువంటి విధానము. తన ధారణలో ఈ శ్వాస అనేది ఉన్నదనేటువంటిది పూర్తిగా ఆ యొక్క అంశాన్ని ఇక్కడ మంత్రంలో చెప్పుకొస్తున్నటువంటి విధానం. అనేజత్తు ఏకం అనే బ్రహ్మము యొక్క స్వరూప లక్షణాలు అక్కడ చెప్పుకొస్తూ అది మనసు కంటే ముందే ఉన్నదనే మాట వాడుతూ అది నా ఆత్మనవన్, దేవాహ నా ఆత్మనవన్, అవి ఇంద్రియాలు పొందబడేదిగా లేదని చెప్పనే మాటలుగా చెప్పుకొచ్చి చివరిలో వాడిన పదాలు చూసినట్లయితే తస్మిన్ దాని యందు ఆపహ చేష్టలు మాతరిష్వ దధాతి, అది వాయువుని ధరించి ఉన్నదనే మాట చూసినట్లయితే మరి ఆ బ్రహ్మము అనేటువంటిది అంతటా ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము ప్రతిష్టాత్మకముగా సుషుమ్నాయందు నిలబడి ఉన్నది అని అర్థం. అంతటా ఉన్నది బ్రహ్మం, అంతటా ఉన్నటువంటి జడచేతనం, అది దాని జడచేతనం అన్నారు. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మం. అట్టి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము ఇక్కడ మరి క్రియారూపకముగా, చేష్ట విధానముగా అది సుషుమ్న అనేటువంటి యొక్క దాని యందు దాని యొక్క ప్రభావము అక్కడ స్పష్టముగా మనకి కనబడుతున్నటువంటి విధానము. కాబట్టి ఇక్కడే చాలా వరకు మనకి మహాత్ములందరూ కూడా వాళ్ళ దృష్టి సారించిన విధానం ఆ బ్రహ్మం అనేటువంటి యొక్క స్వరూప విషయము సుషుమ్న అనబడేటువంటి దానికందే అందరూ కూడా తన దృష్టిని ప్రసరించిన విధానము. అక్కడే ఆ బ్రహ్మం అనేటువంటిది తన యొక్క చేతనత్వముతో, ప్రకాశత్వముతో, ఆనందత్వముతో బాహాటముగా అది విస్తరింపబడి ఉన్నటువంటి విధానం. అది సాధకులకు దర్శనయోగ్యముగా, ప్రాప్తి విధానముగా చేరి ఉన్నటువంటి విధానం. కాబట్టి భగవద్గీతలో కూడా మీకు చూసినట్లయితే భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ్య సహాతం పరం పురుషం ఉపయేతి అంటాడు. భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ, మనసా అచలేన, మనస్సుని నిశ్చలపరచి అంతర్ముఖము చేసి భక్త్యాయుక్తో యోగ బలేన, భక్తితో, యోగ బలముతో, ధ్యాన బలముతో, సాధన బలముతో వారు మరి భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ, సుషుమ్న ద్వారములో ఆ యొక్క ప్రాణశక్తిని, అక్కడి నుంచే ప్రాణశక్తి పుట్టి వస్తుంది కాబట్టి తిరిగి మరలా ఆ ప్రాణశక్తిని మనస్సును సంయమనపరచి దాని ద్వారా ఆ శక్తిని సుషుమ్న అయ్యిందే వాళ్ళు ప్రవేశింపజేస్తున్నారు అన్నాడు. మరి ఆ విధంగా ప్రవేశింపజేయటం వల్ల కలుగుతున్న ప్రయోజనం ఏంటనే మాటకి సహా అటివాడు తం పరం పురుషం ఉపయేతి అన్నాడు. సహా అటివాడు, ఆ సాధకుడు ఆ ప్రాణశక్తిని సుషుమ్నాయందు మరి ప్రవేశింపజేయటం కారణముగా అట్టి ఆ సాధకుడు, ఆ జిజ్ఞాసి, ముముక్షువు, సాధనశీలుడు, ఆ యోగి, ధ్యాని పరం పురుషం ఉపయేతి అనే మాట.
మీకు ఈ పదాలు ఎక్కడా రావు. సాక్షాత్ ఆ బ్రహ్మమునే పొందుతున్నాడనేటువంటి మాట మీకు ఎంత శుద్ధంగా స్పష్టముగా పరమాత్మ అక్కడ చెప్పుకొస్తాడో మీరు గమనించదగినటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ మాట చెప్పాడు. ఏది? బురువోరు మధ్య ప్రాణం ఆవేశ భృగుటి మధ్యంలో ప్రాణమును ప్రవేశింపజేసినప్పుడు అని అర్థం. భ్రువోరు మధ్య మనస్సు ప్రవేశింపజేసిన అనే పదం వాడొచ్చు కదా. భృగుటి మధ్యంలో మనస్సును ప్రవేశింపజేశాడు అనే మాట వాడొచ్చుగా. ఇంకా ఏవి కూడా వాడలేదు అక్కడ. భ్రువోరు మధ్య ప్రాణం ఆవేశ. ఎందుకంటే ప్రాణం అనేది భృగుటి మధ్యం సుషుమ్న నుంచి పుట్టి వస్తుందనేటువంటి అర్థం కదా. మనస్సు అనేది అచలం కావటం వల్ల అక్కడ జరుగుతున్నటువంటి ఒక పరిణామం, అది కేవలం సాధకులకు మాత్రమే తెలియబడేటువంటి యొక్క అంశమే తప్ప అది బయట ఉన్నటువంటి వాళ్లకు చూపగలిగే అవకాశం లేదు, దాన్ని వివరించి చెప్పగలిగే అవకాశం లేదు. అచలతత్వమనగా అనుభవగమ్యం, చూపి చెప్పరాదు సూక్ష్మమదియే, మదికి దోసుగాని మర్మమెన్నగ రాదు. అచలతత్వమనగాని అంటాడు వేమన. అచలము అంటే మనస్సులోనూ కదలికలు పోయాయి, శ్వాసలో కూడా కదలికలు తగ్గిపోతూ ఉన్నాయి. ఈ రెండింటి కదలికలు తగ్గిపోతున్నటువంటి విధానం ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇందువలన మనసా అచలేన అనే పదం వాడాడు. భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ అనే పదం వాడారు. మనసా అచలేన ఇది సాధకుని యొక్క అంశమై ఉన్నది. సాధకుడు చేయాల్సినటువంటి పని మనసా అచలేన. అది ఎవరు చేసే అవకాశాలు లేవు. సాధకుడు మాత్రమే తన సాధనా విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. చంచలం మనఃకృష్ణ, నా వల్ల కావట్లేదయ్యా అని మొరబెట్టుకున్నా కానీ అది నువ్వు చేసుకోవాల్సినటువంటి అంశంరా, మాకు చెప్పాల్సిన విషయం కాదు. అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యనచి గృహ్యతే, నీ అభ్యాసము ద్వారా నువ్వు చేసుకోవాలే తప్ప దానికి ఎవరో కూడా తోడుపడే అవకాశాలు లేవు, సహాయపడే అవకాశాలు లేవు. దానికి ఇక్కడ పరమాత్మ కూడా భక్తియా యుక్తో యోగ బలేన అనే పదాలు వాడాడు. అనగా యోగ బలేన అంటే మరి ఆ యొక్క యోగ బలాన్ని వాడు చేయగా వచ్చేటువంటి విధానం కాబట్టి అలాంటి భక్తిని, యోగ శక్తిని, యోగ బలాన్ని తోడు చేసుకుని తన యొక్క ప్రయాణాన్ని విధంగా కొనసాగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కనుక తన యొక్క భక్తి బలముతో, యోగ బలముతో మనసా అచలేన తాను చేసుకోవాల్సిన పని అది. మనస అచలేన ఆ పని చేసుకున్నట్లయితే భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ, భృగుటి మధ్యంలోకి ప్రాణవాయువు ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఆ విధముగా ప్రవేశించటం అనేటువంటిది ఏంటంటే తాను బ్రహ్మము యొక్క ప్రాప్తిని అపేక్షించాడు కాబట్టి తన కోరిక నిర్వర్తింపబడే అవకాశం దీనివల్ల ఉందన్నమాట. బ్రహ్మమును పొందాలనేటువంటి భావన కదా సాధకులకి. జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారు, మోక్షత్వం కలిగి ఉన్నటువంటి వారు, యోగులై ఉన్నటువంటి వారు, ధ్యానులై ఉన్నట్టు వాళ్ళ యొక్క ఆశయం ఏమిటి అని చెప్పనంటే పారమార్థికమకు బ్రహ్మమును పొందాలనే అపేక్షతో వాళ్ళు ఉన్నారు. బ్రహ్మజ్ఞానులై బ్రహ్మతత్వానుభవాన్ని పొందాలనే అపేక్ష వాళ్ళల్లో ప్రగాఢముగా ఉన్నది. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని అది లోపలికి పోవాల్సిన పని వాళ్ళు చేయాల్సి ఉంటుంది, బయటికి పోయే పని కాదు. బయట ఉన్న విషయాల మీద, బయట ఉన్న భోగాల మీద జిజ్ఞాస ఉన్నట్లయితే వాళ్ళు బయటికి పోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. బయటికి పోవాలంటే సహకరించేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, సహాయంగా ఇంద్రియాలు ఉన్నాయి, పూర్ణంగా ఉన్నాయి. ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. 5 ఇంద్రియాలలో ఏ ఒక్క ఇంద్రియం లోపించినా మళ్ళీ ఆ మార్గం ద్వారా పోయి పొందేటువంటి విషయాలు లోపించే అవకాశం ఉన్నది. కాబట్టి భౌతికముగా ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలని పొందడానికి సహకరించేటువంటివిగా ఇంద్రియాలు ఉన్నాయి. వాటి సహాయం తీసుకొని చాలామంది అందరు దాదాపుగా మరి ప్రపంచ సంబంధమై ఉన్నట్టు భౌతికమై ఉన్నటువంటి విషయాలని పొందేటువంటి విధానంగా అందరూ కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ పారమార్థిక విషయంగా వచ్చినప్పుడు
అది ఆ యొక్క పారమార్థికమైనటువంటిది శ్వాసతో ముడిపడి ఉన్నది అన్న విషయం మనకిక్కడ తేటతెల్లమవుతూ ఉన్నది. ఎందుకంటే దధాతి మాతరిశ్వ దధాతి, అది ధరించి ఉందనే మాట ఆయనకు వాడుతూ ఉన్నాడు. మిగతా వాటిల కాడ ఆయన వాడలేదు. కాబట్టి మనసు అనే దాని కాడ కూడా చెప్పలేదు. ఇంద్రియాలనే కాడ కూడా అవి పొందలేకపోతూ ఉన్నాయనే మాటలే చెప్పాడు. కానీ ఇక్కడ మరి ఈ శ్వాస శ్వాస అనేటువంటి దానికనుక వచ్చినప్పుడు దధాతి తత్ దధాతి, ఆ బ్రహ్మమే ధరించి ఉన్నది అన్నాడు. ఆ బ్రహ్మము ధరించి ఉన్నది కాబట్టి ఆపహ, ఆ శరీరంలో అనేకమైనటువంటి చర్యలు జరిగే విధానం ఏర్పడిందన్నమాట. కాబట్టి ఆ ధరించి ఉన్నటువంటి యొక్క ప్రాణశక్తి తనను విభజించుకొని అనేటువంటి మాట మీకు ప్రశ్నోపనిషత్తులో పోయి చూసుకోండి, అక్కడ వస్తాయి. పిపలాదుడు చాలా మంచిగా అక్కడ చెప్పుకొస్తాడు. ప్రభిభజ్య, తనను తాను విభజించుకొని అన్నాడు. అక్కడ కూడా మీకు చూసినట్లయితే ఒక సాధకుడు, ఒక కబంది కాత్యాయనంలో 6 మందిలో ఒక వ్యక్తి ప్రశ్న వేస్తాడు. ఎక్కడి నుంచి ప్రాణవాయువు అనేది పుట్టి వస్తూ ఉన్నది అని అడుగుతాడు. దానికి పిప్పలాదుడు కూడా అతి ప్రశ్న వేస్తున్నావురా అని చెప్పని కూడా మందలించి అడిగిన దానికి సమాధానంగా ఈ ప్రాణశక్తి ఆత్మ నుండి పుట్టి బయటికి వస్తున్నది అనే మాటకు మీకు 3వ ప్రశ్నలో అక్కడ సమాధానాలు వస్తాయన్నమాట. దానికి సమాధానంగానే ఇక్కడ మీకు ఈశావాస్యంలో కూడా దదాతి, అది ధరించి ఉన్నది, ఆ బ్రహ్మము దదాతి ధరించి ఉన్నది, తత్ దదాతి అది ధరించి ఉన్నది. కాబట్టి ధరించిన విధానము నుంచే ఆపహ చేష్టలు ఏర్పడుతూ ఉన్న శరీరములు అన్ని చేష్టలు కూడా ఈ ప్రాణం అనేటువంటిది విభజింపుసుకుని దశవిధ వాయువులుగా ఏర్పడి సమస్త వ్యవహారాలకి కారణమై ఉన్నటువంటి విధానము ఇక్కడ మనకు వస్తున్నటువంటి అంశము. అయితే ఇక్కడ మనకేంటంటే మరి సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము ఒక విశేషమైనటువంటి యొక్క లక్షణాలతో చేరి ఉన్నటువంటి స్థానముగా మనకి ఈ సుషుమ్న ద్వారాన్ని ఇక్కడ మనకి అందిస్తున్నటువంటి విధానం. ఇది భగవద్గీతలో విషయం చెప్పా మీకు. భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ, కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మము చేత ధరింపబడి ఉన్నటువంటి యొక్క ఆ శ్వాస సంచారం కలిగి వస్తున్న విధానం కాబట్టి దాని యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వారు భ్రువోర్ మధ్య ప్రాణం, ఆ భృగుటి మధ్యలో ప్రాణం మళ్ళీ ప్రవేశింపబడ్డప్పుడు అక్కడ వాళ్ళు సహతం పరం పురుషం ఉపయేత్, ఆ బ్రహ్మమును పొందే అవకాశం అక్కడ వాళ్ళకి కలుగుతున్నది. ఎందుకంటే ఆ ప్రాణమును ధరించి ఉన్నటువంటిది ఆ బ్రహ్మము కనుక. ఇదే విషయాన్ని మీకు భగవద్గీత 3వ అధ్యాయంలో కూడా తస్మాత్ సర్వగతం బ్రహ్మ, ఆ బ్రహ్మ అంతటా వ్యాపకమై ఉందనే విషయాన్ని ప్రతిష్టాత్మకముగా చెబుతూ అది నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం అని సుషుమ్న యొక్క అంశాన్ని అక్కడ ఆయన ప్రస్తావించిన విషయం. అది నిత్యం యజ్ఞే, యజ్ఞము అంటే సుషుమ్న అనే అర్థం. అది యజ్ఞస్థలం, అది జ్ఞానయజ్ఞ స్థలం. అది ఆ జ్ఞానయజ్ఞము అనేటువంటి అంశం మీకు 4వ అధ్యాయంలో వచ్చేసిన శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అనేది అక్కడ వస్తుంది మీకు. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నటువంటి మాటను మీరు పూర్ణముగా దాని యొక్క స్వరూప విధానాన్ని చూడాలని చెప్పి అన్నట్లయితే మీరు ఈ యొక్క శ్లోకాన్ని అధ్యయనం చేసినట్టు మీకు గోచరిస్తుంది. అక్కడ అర్పణం బ్రహ్మ, అనాత్మంతా కూడా బ్రహ్మములో లీనమైపోతుంది. బ్రహ్మార్పణం అని చెప్పనంటే బ్రహ్మని ఆదాయ అని కదా. సాధకులందరూ కూడా తమ యొక్క నివృత్తి మార్గము ద్వారా ఇంతకాలం వాడుకుంటున్నటువంటి జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, అంతరేంద్రియాలను మొత్తం పట్టుకుపోయి ఆ బ్రహ్మమునందే పడేస్తున్నారు. బ్రహ్మములో విలీనం చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పనేమిటి? యోగులు చేస్తున్న పనేమిటి? ధ్యానం చేసే వాళ్ళ పనేమిటి? నివృత్తి మార్గంలో పోయే వాళ్ళ పనేమిటి అని చెప్పి అన్నట్లయితే మరి ఈ యొక్క ఇంతకాలముగా వాడుకుంటున్నటువంటి ఇంద్రియాలు అవి కేవలం భౌతికముగా ఉన్నటువంటి విషయాల పరిధి వరకు తీసుకుపోతాయి. భౌతికములో ఉన్నటువంటి యొక్క భోగాలన్నీ మాత్రమే ఆస్వాదింపజేయబడతాయి తప్ప
నిరంతరం మనం అపేక్షిస్తున్నటువంటి ఒక ఆనంద స్థితిని మాత్రం అవి ఇంద్రియాలు ఎప్పటికి కూడా పొందింప చేయలేవు. తమ పరిధిలో ఉన్నటువంటి విషయములు, విషయ సంబంధ భోగాలను అందించడం వరకే వాటికి ఉన్నటువంటి సామర్థ్యం. భోగే రోగ భయం అన్నాడు భర్తృహరి. కాబట్టి వాటి వల్ల రోగములు కానీ, చింతలు కానీ, భయాలు కానీ, ఇంకా అనేకమైనటువంటి సమస్యలు అనేకం వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఇట్లా వాడుకునేవాడు ఇంకా వాడుకుంటూనే ఉన్నాడు. ఈ భౌతికం యొక్క సంబంధ విషయాలని ఆస్వాదించడానికి వాడుకునేటువంటి వాళ్ళు ఇంకా దాని యందు మక్కువతో వాడుకుంటూనే ఉన్నారు. ఆ విషయ సంబంధ భోగాలని, విషయ సంబంధ వాట్లను ఆస్వాదిస్తూనే ఉన్నారు. అవి వద్దనుకున్నటువంటి వాడు యోగి, వాడే ధ్యాని. నివృత్తి మార్గం వైపుకు వాడి ప్రయాణం అనేది ఆరంభమైంది. ఇంతకాలం పాటు వాడుకున్నటువంటి ఇంద్రియాలని తీసుకువెళ్ళి లోపల ఉన్నటువంటి బ్రహ్మమునందు పడవేస్తూ ఉన్నాడు. దానికే గీతలో బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి. సంఘం త్యక్త్వా, ఏటితో కూడా ఎలాంటి సంఘం లేకుండా సంఘం త్యక్త్వా కరోతి. లిప్యతేన సపాపేన పద్మపత్రం యువాంభస. ఈ ప్రకారం నివృత్తి మార్గము ద్వారా ఇంతకాలం తన వ్యవహారం నిమిత్తముగా వాడుకున్నటువంటి ఇంద్రియాలని ఎప్పుడైతే బ్రహ్మములో విలీనం చేశాడు, విలీనం చేసే అంశమే మరి దాన్ని యోగ సమాధి బ్రాహ్మీ స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. విలీనం చేసే విధానం. నిరమలం తం విజానయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్థస్య లక్షణం అనే మాట కూడా. కాబట్టి ఈ ప్రకారంగా ఇది కేవలం ఒక నివృత్తి విధానములో చేరి ఉన్నటువంటి ఒక సర్కిల్. సర్వద్వారాన్ని సంయమ్య అన్నాడు ఒకసాట, సర్వేంద్రియాన్ని సంయమ్య అన్నాడు, సర్వసంకల్ప సన్యాసి అన్నాడు. ఇవన్నీ చూసినట్లయితే ఒక నివృత్తి అనేటువంటి ఒక అంశంలో చేరి ఉన్నటువంటి యొక్క భాగాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రకారముగా అలాంటి యొక్క సాధనా విధానములో, నివృత్తి విధానములో ఉన్నటువంటి వారై బ్రహ్మణి ఆదాయ కర్మాన్ని అన్నట్లుగా బ్రహ్మార్పణం, ఇంతకాలం పాటు వాడుకున్నటువంటి ఇంద్రియాలను తీసుకుపోయి ఇక బ్రహ్మలోనే పడేసిన స్థితి. బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నవు. ఆ సుషుమ్నాయందు ఉన్నటువంటిది బ్రహ్మ అగ్ని అన్నాడు. బ్రహ్మాగ్నిలో మొత్తం కూడా హోమం చేయబడుతూ ఉన్నాయి. స్వామి చెప్పినట్లుగా ధ్యానములో ఉన్నప్పుడు ఎంతెంత మనసు నిశ్చలమవుతూ ఉంటుందో, మనసు నిశ్చలమయ్యే కొద్దీ 10 అంగుళముల పరిధిలో సంచరించేటువంటి శ్వాస, 10 అంగుళములుగా సంచరించేటువంటి శ్వాస తన గమనాన్ని తగ్గించుకోవటం, 2 అంగుళములు తగ్గటంతో పృథివీ సంబంధమైనటువంటి అంశాలు లయం కావటం, జలం యొక్క సంబంధ అంశం దాటినప్పుడు జల సంబంధ విషయాలపై మక్కువ లేకపోవటం, అగ్ని సంబంధ అంశం దాటినప్పుడు అగ్ని సంబంధ నేత్రాదింద్రియాలు జడమ కావటం, వాయు సంబంధ అంశము దాటినప్పుడు వాయు సంబంధ పంచవాయువులు చేష్టారహితం కావటం, ఆకాశంలో సంచరించే శ్వాస కూడా పూర్తిగా ఆగిపోయిందా అంటే ఆకాశ పంచకం యొక్క జ్ఞానేంద్రియ అంతరేంద్రియాలు కూడా పనిచేయటం అనుకోవడం. ఇది ఒక సర్కిల్ చేరి ఉన్నది, నివృత్తి మార్గం చేరి ఉన్నది. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం అని పరమాత్మ చెప్పిన మాట. కాబట్టి ఈ మార్గంలో ప్రయాణం చేసినటువంటి వారు మరి ఆ సుషుమ్నాయందు ప్రవేశించి ఆడ ఉన్నటువంటి జ్ఞానాగ్నిలో మొత్తం కూడా వారు కాల్చేస్తున్నారు. యథా ఏధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్. సమస్త అనేక జన్మలుగా వస్తున్న కర్మలన్నిటినీ కూడా అక్కడ మొత్తం పరిసమాప్యతే. శ్రేయా ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ. జ్ఞానే పరిసమాప్యతే. అక్కడేక కథ ముగింపబడటం యొక్క ఇంతకాలముగా సాగుతున్నటువంటి జీవన గమనం అనంతముగా కొనసాగుతున్న జీవన గమనం ఇక అవ్వడంతో పరిసమాప్తి. ఈ పేజీ మూసేయటం ఇక వాడేక ఇక లేదేక నా పునరావృతి లేదు. యత్ గత్వ నివర్తంతే తద్ధామ పరమమ్మ.
ఎత్త గత్వ ఏది పొందిన తర్వాత తిరిగి మరలా పోయే విధానం లేదో దానిని ఆడు చేరుకోవడం అనేటువంటిది అవుతున్నది. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ యొక్క అంతరిక్షం అనేటువంటి మాటకి ఇక్కడ సుషుమ్న ద్వారమునే చెప్పాల్సి ఉంటుంది. అది ఈక్షతే ఇది అంతరిక్షం. ఇది గతంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నట్లు గుర్తు. కాబట్టి ఆ ప్రకారముగా అది సుషుమ్న ఆకాశము. అంతరిక్షం అంటే సుషుమ్న ఆకాశము. దాని నుంచి అది ధరించి ఉందట ఈ శ్వాసని. మాతరిశ్వ దధాతి, అది పట్టుకుని ఉన్నది, దాని ధారణలో ఉన్నది. కాబట్టి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు అన్ని విధాలా అన్ని యొక్క కార్యాలు చేసుకుంటూ ఉన్నావు. నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, అన్ని కార్యాలు సమర్థవంతంగా చేసుకుంటూ ఉన్నావు. అలిసిపోయినా నిద్రించడానికి నీకు ఎలాంటి సంకోచం లేదు. నిద్రించినా కానీ ఏ ఇంద్రియం పనిచేయకపోయినా కానీ నీకు ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం లేదు. అట్లాగా మరి అన్ని విధాల జాగ్రత్త అవస్థలో ఉన్న, స్వప్నావస్థలో ఉన్న, సుషుప్తి అవస్థలో ఉన్న నీ యొక్క వ్యవహారానికి ఇబ్బంది లేకుండా కలగజేసే విధానముగా ఆయన మాతరిశ్వ వాయువును దధాతి, ధరించి ఉన్నాడనేటువంటి విషయము. కాబట్టి అది బ్రహ్మము యొక్క ఆశ్రయమునందు ఉన్నటువంటి విషయం. కాబట్టి అది మహాత్ములు కనిపెట్టిన విషయం ఏంటంటే ఇది బ్రహ్మము యొక్క ఆధారంలో ఉన్నది, బ్రహ్మము యొక్క ఆధారములో ఉన్నది, బ్రహ్మము దాన్ని ధరించి ఉన్నది. దీన్ని పట్టుకుంటే మనం దాని వద్దకు పోయే అవకాశాలు ఉన్నాయనేటువంటిది వాళ్ళు గుర్తించిన అంశం. అది కనుక లోతుగా వాళ్ళు విచారించడం కారణముగా మరి ఆ ప్రకారముగా శ్వాస అనేది బ్రహ్మము యొక్క చేతిలో ఉంది కనుక, బ్రహ్మము యొక్క ధారణలో ఉంది కనుక దీన్ని కనుక పట్టుకుని ఎగబాకాము అని చెప్పనంటే దీని ద్వారా మన లక్ష్యమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును పొందవచ్చు అనే విధానముగా వాళ్ళ ప్రయత్నం కొనసాగటం కారణంగా ఆ ప్రకారంగా వాళ్ళు ఆ యొక్క శ్వాస యొక్క ఆశ్రయముల ప్రయాణం చేయటం కారణంగానే గురువోరు మధ్యే ప్రాణం ఆవేశ, ఆ ప్రకారంగా మనసును అచలం చేయటం కారణంగా భృగుటి మధ్యంలో ప్రాణవాయు ప్రవేశింపబడటం కారణముగా సహతం పరం పురుషం ఉపయేతి, అక్కడ వాళ్ళ బ్రహ్మము యొక్క స్వరూప అనుభవాన్ని పొందడానికి మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడింది. ఇది చాలా సూక్ష్మముగా గమనించగలిగేటువంటి యొక్క అంశము. లోకములో స్థూల భావనగా ప్రయాణం చేసేటువంటి వారికి ఈ సూక్ష్మ అంశము గోచరించే అవకాశము అనేది లేదు. దాన్ని గుర్తించినటువంటి వారు కాబట్టి తత్వవేత్తలు ఈ విషయంలో చాలా బాహాటముగా వాళ్ళు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు, తమ అనుభవాన్ని వ్యక్తపరిచారు. గమాగమస్తం గమనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస పరమాత్మ రూపాన్ని కొనియాడారు వాళ్ళు. గమాగమనం నిరంతరముగా ఆగమ రావటం పోవటములుగా ఉన్నటువంటి నీవు గమాగమస్థం గమనాది శూన్యం, అది తన గమనం పూర్తిగా ఆపేసుకుంటుంది, తన గమనాన్ని పూర్తిగా ఆపేసుకుంటుంది. ఆపేసుకోవటం అని చెప్పాలంటే మరి సాధకులై ఉన్నవాళ్ళు ఆ శ్వాస వైపుకి దృష్టి సారించారు, తన యొక్క నిఘా అంతా కూడా శ్వాస మీదే పెట్టారు. ఆ మనస్సుని శ్వాసతో జతపరచడం కారణముగా సమస్త ఇంద్రియముల యందు చలనం అనేటువంటిది పూర్తిగా తగ్గిపోయింది. సమస్త ఇంద్రియ చలనం, ఇంద్రియ వ్యాపారం ఆగిపోవడం కారణముగా మనస్సులో కూడా పూర్తిగా ఆలోచన అనేటువంటి వ్యవహారం తగ్గిపోవడం కారణంగా దాని కారణంగా ఈ మనసు అనేది శ్వాసలో చేరిపోవటం, మరి అక్కడి నుంచి ఆ శ్వాస మెల్లగా గమనాది శూన్యం, తన గమనమును పూర్తిగా ఆపేసుకోవటం జరగటం కారణముగా చిద్రూపదీపం తిమిరాపహారం, దాని ద్వారా అనాదిగా ఉన్న అజ్ఞానం అంతరించటము, అనాదిగా చేరి ఉన్న సూక్ష్మ దేహాలను కర్మవాసనలో దగ్ధం కావటం అనేటువంటి యొక్క సందర్భాలు మీకు శాస్త్రకారులు చెప్పేవన్నీ కూడా ఇక్కడ అన్వయమయ్యేటువంటి యొక్క అంశము. ఇది గమనించాల్సిన విషయము. గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం. కాబట్టి గమన శూన్యము అనేటువంటి అంశము
ఇది ప్రారబ్ధం అయిపోవటం వల్ల కలిగే విధానం. ఇది సర్వసాధారణం. లోకంలో అందరికీ కూడా సర్వసాధారణమై ఉన్నటువంటి విధానం. ప్రకృతి నియంత్రణ, ప్రకృతి నియమం దీంట్లో చేరుందన్నమాట. ప్రారబ్ధం ఉన్నంత వరకు గమనం కలిగి ఉండే విధానము అని. ప్రారబ్ధ కర్మ అయిపోయిందా అంటే ఆ పూట శ్వాస తనకు తానుగానే ఆగిపోతుందంతే. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆగిందా అంటే ఈ దేహం ఖాళీ చేసి జీవుడు తన యొక్క సంభారం అంతయు కూడా మూట కట్టుకొని సంచితాదులను మళ్ళీ ప్రయాణం కొనసాగించుకోవాల్సి ఉంటుంది. ఆ పరిధి వేరు, ఆ పరిస్థితి వేరు. కానీ ఇక్కడ చెప్పేటువంటి విధానం ఏంటంటే ఇది కేవలం ధ్యానం కనుక యోగులు నివృత్తి మార్గం. ప్రారబ్ధం ఉన్నది అయిపోవాలా, ప్రారబ్ధం అయిపోక ముందే చేస్తున్న పని ఇది. ఈ మాట పరమాత్మ చెప్పాడు గీతలో, ప్రాక్ శరీర విమోక్షణాత్ అన్నాడు. ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సంయుక్తస్స సుఖీ నరహ, వాడే లోకములో సుఖాన్ని పొందినవాడు అంటాడు. ప్రాక్ శరీర అనగా ప్రారబ్ధం అయిపోకముందే, ఈ శరీరం రాలిపోకముందే అనే మాట గీతలో వస్తుంది. అందువల్ల వాళ్ళు సాధన చేత నివృత్తి మార్గము ద్వారా హంస యొక్క ఆశ్రయం ఉండటం కారణముగా, హంస అనేది పరమాత్మ ధరించి ఉన్నది కాబట్టి ఆ ధారణ విషయాన్ని గుర్తించేవారు దాన్ని వెంబడించారు. దాన్ని చేరుకోవాలంటే దానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క అంశాన్ని పట్టుకోగలిగితే దాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. అట్లాగా ఇక్కడ మరి మీకు మంత్రంలో పూర్ణముగా చెప్పిన అంశము తస్మిన్ ఆపహ మాతరిష్వ దధాతి. కనుక బ్రహ్మము ఆ యొక్క మాతరిష్వ అనబడేటువంటిది అంతరిక్షములో అనగా సుషుమ్న ద్వారములో నుంచి పుట్టి వచ్చేటువంటి యొక్క ఆ శ్వాసను బ్రహ్మమే ధరించి ఉండటం కారణముగా ఆపహ శరీరములో అన్ని చేష్టలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అన్ని చేష్టలు అని చెప్పనంటే అటు స్థూలదేహం గోళకాత్మికమై ఉన్న స్థూలదేహము గోళకాలు కానీ, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహ ఇంద్రియ వ్యాపారం కానీ, ఈ రెండు కూడా మీ మహాకారణము అనేదే శ్వాసరూపముగా ఉండి గోళకాత్మిక స్థూలదేహము అవయవాలను కదిలించేదిగా ఉన్నది. అటు తెలివి రూపకంగా ఉండి ఇంద్రియాత్మిక సూక్ష్మదేహ వ్యవహారాలను కదిలించేదిగా ఉన్నది కాబట్టి ఆపహ చేష్టలు కలిగి ఉన్నది. అయితే శ్వాసన మాత్రం బ్రహ్మమే ధరించి ఉన్నది. ఆ ధారణ గుర్తించినటువంటి యొక్క మహాత్ములు మాత్రము ఆ బ్రహ్మమును పొందేందుకు చాలా సులువైనటువంటి యొక్క మార్గముగా వాళ్ళు గమనించి గుర్తించి చక్కగా వాళ్ళు ఆ యొక్క సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క మార్గంలో వాళ్ళు ప్రవేశించి ఆ బ్రహ్మమును చేరి బ్రహ్మజ్ఞానులై తరిస్తూ ఉన్నటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.